ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హాయ్ వాసు గారు. హాయ్ అండి. వాసు గారు, జనరల్గా 24 క్యారెట్స్ గోల్డ్ కన్నా కూడా ఆభరణాలకే మహిళలు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. కరెక్ట్. ఎందుకంటే గోల్డ్ ఒకవేళ స్టోర్ చేసుకోవాలి, అదొక అసెట్ లాగా పెట్టుకోవాలంటేనే బిస్కెట్కి వెళ్తారు, అదర్వైజ్ ఆర్నమెంట్స్కే ప్రిఫర్ చేస్తారు. కరెక్ట్. అందులో మ్యాక్సిమం మనం షాపుల్లోకి వెళ్ళి షాపింగ్ చేసేటప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో దెబ్బలాట మొదలవుతుంది. ప్లేన్ ఎక్కువను, స్టోన్స్ ఎక్కువ ఉంటే బరువు ఎక్కువ పోతుంది, వేస్ట్ అయిపోతుంది గోల్డ్ అంట. అన్నీ అట్లాగే కొనాలా, కొన్నైనా ఇట్లా ఉండాలి కదా అన్న ఆర్గ్యుమెంట్స్ మనం తరచుగా వింటూ ఉంటాం. విచ్ ఇస్ కరెక్ట్? అసలు ఎందుకు లాస్ అవుతాము, ఎట్లా? స్టోన్స్ అనేవి జనరల్గా మనం బంగారం కొనేటప్పుడు ఆ జ్యువెలరీలోని స్టోన్స్ అనేవి యాడ్ చేసి ఉంటాయి. కొన్నిసార్లు డైమండ్స్ కూడా యాడ్ చేస్తారు, కొన్నిసార్లు స్టోన్స్ కూడా యాడ్ అయ్యి ఉంటాయి. సో స్టోన్స్ ప్రాబ్లం ఏంటంటే దానికి రీసేల్ వాల్యూ అనేది ఉండదు. బంగారానికి, మెటల్కి మనకి రీసేల్ వాల్యూ అనేది ఉంటుంది. సో స్టోన్స్ ఎంత ఎక్కువ ఉంటే కనుక దాని మీద మనకి అంత రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఈవెన్ మనం ఏమన్నా లోన్ తెచ్చుకోవాలనుకున్నా కానీ దానికి తక్కువ లోన్ వస్తుంది, అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. ఎందుకంటే స్టోన్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ మేకింగ్ ఛార్జెస్ చూసుకున్నా, జనరల్గా మనం ప్యూర్ గోల్డ్తో చేసిన ఆర్నమెంట్స్ కొనాలంటే మేకింగ్ ఛార్జెస్ ఒక 8% ఆర్ 10% ఉంటాయి. ఈ రాళ్ళు యాడ్ చేస్తే కనుక అది 15%, ఈవెన్ 20% కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇది యాక్చువల్గా ఈ స్టోన్స్ రిలేటెడ్ ఉండే ప్రాబ్లం అన్నమాట. అండ్ రెండోది ఏంటంటే చాలామంది బంగారం అంటే బంగారం లాగే చూస్తారు, దాని మొత్తం వాల్యూ వచ్చేస్తుంది కదా అన్నట్టు అనుకుంటారు. సో 24 క్యారెట్ గోల్డ్ అని కానీ, లేదంటే ఈవెన్ 22 ఆర్ 18 క్యారెట్ గోల్డ్ కానీ అలా అనుకుంటారు. కానీ యాక్చువల్గా రియల్ వాల్యూ అనేది మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టోన్ది వెయిట్ అనేది యాడ్ చేసేస్తూ ఉంటారు జనరల్గా జ్యువెలరీ స్టోర్స్లో. అండ్ బంగారం మెటల్ది కూడా వేసేసి మొత్తం గ్రాస్ వాల్యూ అనేది, గ్రాస్ వెయిట్ అనేది యాడ్ చేస్తారు. సో గ్రాస్ వెయిట్ అంటే రాళ్ళు ఇది కలిపి టోటల్ వాళ్ళు గోల్డ్కి ఛార్జ్ చేస్తూ ఉంటారు. బట్ రాళ్ళు వాల్యూ అనేది తక్కువ కదా, సో అక్కడ ఎక్కువ లాస్ అవుతూ ఉంటారు అన్నమాట. జనరల్గా హస్బెండ్స్ అది ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు వద్దని అంటారు. బట్ ఉమెన్ ఆర్ వైఫ్స్ అదేం పట్టించుకోరు. డిజైన్ బాగుందా లేదా, చూడడానికి బాగుందా లేదా, వేసుకుంటే ఎక్కువ మంది లైక్ చేస్తారా లేదా, అది ఎక్కువ చూస్తూ ఉంటారు. గ్రాస్ వెయిట్ కాకుండా నెట్ వెయిట్ ఎంత ఉంది, రాల్ వెయిట్ ఎంత ఉంది, గోల్డ్ మెటల్ వెయిట్ ఎంత ఉంది అనేది విడివిడిగా మనం ఆ బిల్లో తీసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మేకింగ్ ఛార్జెస్ రిలేటెడ్ కొంచెం బార్గెన్ చేస్తే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి రాళ్ళు రిలేటెడ్. ఎందుకంటే అది హై ప్రాఫిట్ బిజినెస్. గోల్డ్ జ్యువెలరీ షాప్స్కి అది హై ప్రాఫిట్ బిజినెస్ కాబట్టి వాళ్ళకి అది ఎక్కువ సెల్ చేయడానికి ట్రై చేస్తారు. ఈవెన్ సేల్స్ పీపుల్ కూడా టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి. సో అది ఎక్కువ సేల్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి కొంచెం మనం కంట్రోల్లో ఉండి డిసిషన్ తీసుకోవాలి. రైట్. సో గోల్డ్ కొనాలి లేదా ఆర్నమెంట్స్ కొనాలి అని వెళ్ళిన వాళ్ళు మైండ్లో ఏం పెట్టుకొని బయలుదేరాలంటారు? మనకి జనరల్గా గోల్డ్ డిజైన్ బాగుందా లేదా అనేది పెట్టుకుని వెళ్తే బెస్ట్. అంతే తప్ప ఈ రాళ్ళు లేదంటే ఈవెన్ డైమండ్ మనం చూసుకుంటాం, డైమండ్స్ రిలేటెడ్ చాలా అడ్వర్టైజింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో రీసేల్కి వెళ్తే 25% ఆర్ 20% వాల్యూ వస్తుంది. ఈవెన్ అది కూడా కష్టమే. కొన్నిసార్లు ఈవెన్ జ్యువెలరీ షాప్సే తీసుకోవు. సో వాళ్ళు అమ్మేటప్పుడు ఏంటంటే ఇవన్నీ యాడ్ చేసేసి ఒకే రేట్కి అమ్ముతారు. బట్ వాళ్ళు తిరిగి తీసుకోవాలి అంటే మళ్ళీ మనం మోడిఫికేషన్ కానీ లేదంటే ఇంకొకటి ఏదైనా ఆర్నమెంట్ తీసుకుంటాం దీనికి బదులు అని అనుకున్నా కానీ అవన్నీ తీసేస్తూ ఉంటారు. తీసేస్తూ ఉన్న తర్వాత మన వాల్యూ అనేది చాలా పడిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం గోల్డ్ జ్యువెలరీ షాప్కి వెళ్ళే ముందే డిసిషన్ తీసుకుంటే బెస్ట్. గోల్డ్ జ్యువెలరీ అయినా లేదంటే ఆర్నమెంట్స్ మనకు ఆల్రెడీ రాళ్ళతో కలిపా అనేది. ఎందుకంటే మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఇప్పుడు న్యూస్ పేపర్స్లో కూడా ఆర్నమెంట్స్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ కొంచెం సెర్చింగ్ చేసుకుని ఆన్లైన్లో ఈ డిజైన్ బాగుంది, ఈ డిజైన్ బాగాలేదు అని చెప్పి చూసుకున్న తర్వాత వెళ్తే మనకి మోర్ ఎఫిషియెంట్గా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో కొన్నిసార్లు ఏంటంటే గోల్డ్ రేట్కి ఇక్కడ దానికి సంబంధం ఉండదు. సో షాప్లో అంటే 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఎంత అని చూపిస్తారు, బట్ షాప్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు గోల్డ్ రేట్ ఎంత ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే అది జనరల్గా చిన్న చిన్న షాపుల్లో జరుగుతుంది. బట్ పెద్ద షాపులకి వెళ్ళేటప్పుడు అది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని కొనుక్కుంటే బెటర్. 24 క్యారెట్స్కి 18 క్యారెట్స్కి ఎట్లా మనం డిఫరెన్సియేషన్ తెలుసుకోవడం వాసు గారు? అది జనరల్గా BIS హాల్ మార్క్ అనేది ఉంటుంది కాబట్టి దానిలో మెన్షన్ చేస్తారు. సో 24/24 అంటే 100% ఆర్ 99% ప్యూరిటీ అన్నట్టు. సో 18/24 అని అంటే కనుక అది అప్రాక్సిమేట్ 75% ప్యూరిటీ ఉన్నట్టు. దానికి ఇంకా మెటల్స్ అవి యాడ్ అవుతూ ఉంటాయి, రాగి కానీ లేదంటే సిల్వర్ కానీ యాడ్ చేస్తూ ఉంటారు. సో 18 క్యారెట్ గోల్డ్ అనేది ఆబ్వియస్లీ రేట్ తక్కువ ఉంటుంది. మెయిన్ 24 క్యారెట్ అనేది హై ప్యూరిటీ గోల్డ్ కాబట్టి దానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ జ్యువెలరీ ఫార్మేట్లోకి వచ్చేటప్పటికి ప్యూర్ గోల్డ్తో చేస్తే దానికి అంటే తొందరగా విరిగిపోవడం అలాంటిది ఉంటుంది కాబట్టి జనరల్గా 22 క్యారెట్ కానీ 18 క్యారెట్ కానీ ప్రిఫర్ చేస్తారు.
అండ్ ఈవెన్ రీసెంట్గా 14 క్యారెట్ గోల్డ్ కూడా వచ్చింది. అంటే ఇంకా 50% గోల్డ్ ఉంటుంది అందులో, లేదంటే లెస్ దాన్ దాట్. బట్ చాలామంది లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉమెన్ సింప్లిఫైడ్ జ్యువెలరీ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈవెన్ 14 క్యారెట్ ఆల్సో ఇట్స్ ఓకే. సో ఆ వేలో కంటిన్యూ చేస్తాం. కానీ మరి ఈ 14%కి రీసేల్ వాల్యూ పరిస్థితి ఏంటండి? రీసేల్ వాల్యూ అనేది సేమ్ ఉంటుంది 14కి. వీళ్ళు కొన్నదే 14కి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అంటే దీనిలో రాళ్ళు యాడ్ చేయడం ఆ టైప్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉంటే కనుక మళ్ళీ ఆ రాళ్ళకి డిఫరెంట్ ఉంటుంది. బట్ నార్మల్గా అయితే కనుక 14 క్యారెట్ గోల్డ్కి వాళ్ళు రీసేల్ వాల్యూ కూడా అలాగే ఇస్తారు. రైట్. ఇప్పుడు మనము ఫస్ట్ ఏదైనా ఆర్నమెంట్ కానీ జ్యువెలరీ కానీ కొన్నాక వాళ్ళు ఫస్ట్ ఒక ఎస్టిమేషన్ వేసిస్తారండి. అవును. ఆ ఎస్టిమేషన్లో మనం అసలు ఏమేమి క్రాస్ చెక్ చేసుకోవాలి, ఇదర్ వీఆర్ ఇన్ రైట్ ట్రాక్ ఆర్ నాట్ అన్నది ఎలా తెలుసుకోవాలంటారు? ఎస్పెషల్లీ దట్ గ్రాస్ వెయిట్ అనేది మెయిన్, అండ్ దెన్ నెట్ వెయిట్ అనేది రెండోది చెక్ చేసుకోవాలి. అండ్ ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్, బిఏఎస్ హాల్ మార్క్ ప్రకారం ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ ఏముంది, ఇక్కడ 18 క్యారెట్ ఉందా, 24 క్యారెట్ ఉందా. సో దాన్ని బట్టి మొత్తం రేట్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇంకొకటి మేకింగ్ ఛార్జెస్ చూసుకుంటే ఈవెన్ మనం దుబాయ్కి వెళ్ళి బంగారం కొంటే చాలా తక్కువ రేట్ అని అంటారు. బట్ దుబాయ్లో ఆల్రెడీ మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దుబాయ్లో వెళ్ళి బంగారం కొంటే ఇక్కడ 10% ఉండే మేకింగ్ ఛార్జెస్, అక్కడ 25% మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి. సో వేస్ట్ ఆఫ్ మనీ దుబాయ్లో వెళ్ళి కొంటే. అది ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ కొన్ని షాపుల్లో ఎక్కువ వేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని మనం చూసుకుని ఏ షాప్లో తక్కువ ఉందో చెక్ చేసుకుని కొనుక్కుంటే బెటర్. వాసు గారు, మనం ఎన్నిసార్లు ఎన్ని వీడియోస్ చేసినా చాలా మంది మహిళలు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరూ గోల్డ్ రేట్ తగ్గుద్దా పెరుగుతుందా అని ఏమైనా ఒక మాట అయినా చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న పరిస్థితికి కేజీఎఫ్ లాంటి మళ్ళీ ఓపెన్ అవుతుంది అని చెప్తున్న ఈ తరుణంలో గోల్డ్ రేట్ తగ్గే అవకాశాలు ఏ కోసైనా ఉన్నాయంటారు? గోల్డ్ రేట్ తగ్గకపోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ బయట వార్లు జరుగుతున్నాయి అండ్ ప్రపంచంలో ఎవరు కూడా లైక్ ప్రశాంతంగా లేదు. సో ఎక్కడ ఏదో ఒకటి గొడవలు జరగడం ఈ టైప్లో ఉంది. సో అందుకని చెప్పి డాలర్ మీద ఇన్వెస్ట్ చేయడం కంటే అందరూ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగిలిన కంట్రీస్ అన్నీ కూడా, అన్ని బ్యాంకుల మనకి ఆర్బీఐ ఉంటుంది, అలాగే వేరే కంట్రీస్కి ఆ రిలేటెడ్ సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా గోల్డ్ ఎక్కువ కొంటున్నారు. అందుకని చెప్పి గోల్డ్ రేట్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. సో తగ్గుతుంది అనేది మేబీ తగ్గినా కానీ తక్కువ టైంకి తగ్గొచ్చు. లైక్ ఒక 6 months పెరిగి 100లో తగ్గుతుంది. అదే చూస్తున్నాం మనం, చరిత్ర చూస్తున్నాం. అవును, ఒక 3 months ఆర్ 6 months ఏమైనా తగ్గితే తగ్గొచ్చు కానీ బట్ అగైన్ మళ్ళీ అది పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది, అందరూ కూడా గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. ఎంత కాస్ట్లీ అవుతే అంత డిమాండ్ పెరుగుతూ ఉంది కానీ తగ్గడం మాత్రం మనం ఎక్కడ చూడట్లేదు కదండి గోల్డ్కి సంబంధించి. అవును, ఇండియాలో అంటే ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళే స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి డబ్బులు ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ కొనుక్కుంటున్నారు, ఇంకా ఎక్కువ ఉంచుకుంటున్నారు కూడా గోల్డ్ అనేది. ఈవెన్ రీసెంట్గా నేను ఒక క్లయింట్తో మాట్లాడితే హీ సెడ్ ఒక 3 kg గోల్డ్ ఉందండి ఇంట్లో అన్నారు. సో 3 kg గోల్డ్ ఇంట్లో ఎలా ఉంచుకున్నారు అనేది క్వశ్చన్. సో ఆ టైప్లో సో మిడిల్ క్లాస్కి వచ్చేటప్పటికి చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. ఈవెన్ ఒక 10 grams గోల్డ్ కొనుక్కోవాలన్నా చాలా స్ట్రగుల్ అయితే తప్ప కొనలేని పరిస్థితి. Yes, right. Thank you so much for such a beautiful advice. Welcome.